నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మే నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం పరమేశ్వరార్పితమస్తు. మే నెలలో ధనుసు రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు. ఈ ధనుసు రాశి వారికి రాహు కేతులు ఇరువురు కూడా స్వక్షేత్రంలో ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి. మే నెల 5వ తారీఖు తర్వాత నుంచి కూడా ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు వచ్చేటువంటి అధికారం అవకాశం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడము, అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారస్తులు కానీ రైతులు కానీ మనం వేసిన పంటకి గిట్టుబాటు ధర వచ్చింది, నేను సంతోషంగా ఉన్నాను, ఈ నెల నేను తినగలుగుతున్నాను, ఈశ్వరానుగ్రహం నాకు పూర్తిగా కలిగింది అనేటువంటి విషయానికైతే ఒప్పుకోదగ్గ సూచన. ఇక విదేశాలకు వెళ్దాం అనుకునేటువంటి వారు ఈ నెలలో మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. శ్రీకారం చుట్టుకోండి, మంచి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా అమ్మవారు కలగజేస్తుంది. స్త్రీల విషయానికి వచ్చేసరికి మీ మీద నీలాపనిందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాస్త మిమ్మల్ని చిన్న చూపు చూడటము, నువ్వు చెప్పేదేమిట్లే అనేటువంటి ఒక విధమైనటువంటి మిమ్మల్ని తూచ్యంగా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. బాధపడవలసిన అవసరం లేదు, అమ్మవారి అనుగ్రహంతో ఆ యొక్క కష్టం కూడా తీరిపోతుంది. ఇక ఈ ధనుసు రాశి వారు ఇంకాస్త మెరుగైనటువంటి వ్యవస్థకి, అంటే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఇంకాస్త శ్రమ పడవలసి వస్తుంది అనేటువంటిది చాలా ముఖ్యం. రాజకీయ నాయకులు కూడా మిశ్రమైన ఫలితాలు ఏర్పడతాయి. జనాదరణ పెరగదు, అలాగని తగ్గదు. ఇదివరకు ఎంత ఉందో అలాగే మీ యొక్క స్థాయిని నడిపించుకోవడం అనేటువంటిది ఈ నెలంతా ఇలాగే ఉంటుంది. అవకాశాలు గుర్తింపు పరంగా అంతంత మాత్రంగానే ధనుసు రాశి వారు ఏర్పడుతుంది. 12వ తారీఖు సోమవారం పౌర్ణమి స్వాతి నక్షత్రయుక్తంలో రావడం ధనుసు రాశి వారికి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి అంటే, శివాలయంలో సోమవారం రోజున తెల్లవారుజామున 5 గంటలకు రుద్రాభిషేకం గావించుకుని, రుద్రాభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారికి సమర్పించినటువంటి నీళ్లు అభిషేకం చేసిన తర్వాత పానపట్ట నుంచి బయటికి వస్తూ ఉంటాయి. ఆ పానపట్టాలో ఉన్నటువంటి నీళ్లు మీరు ఒక రాగి చెంబులో పట్టుకుని శివనామ పంచాక్షరి చెప్పుకుంటూ నమ శివాయ నమః అని ఒక 108 సార్లు ఆ స్వామివారి అభిముఖంగా కూర్చుని జపించుకుని ఆ తీర్థాన్ని తీసుకోండి. మిశ్రమైన ఫలితాలు, అంటే ఒక స్థాయి నుంచి నేనున్నాను నీకేం కాదు నడు అని చెప్పి మనకి నమ్మకము, దారులు అనేటువంటి వాటంతట అవి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అది కూడా మే 5 తర్వాతనే ఈ రెమెడీ, అంటే 12వ తారీఖు పౌర్ణమి సోమవారం స్వాతి నక్షత్రంలో చేయడం చాలా చెప్పదగ్గ సూచన. ఇక రైతులు పంట వేసిన తర్వాత మరొకసారి అవకాశం ఏంటంటే ఇంకొక బెటర్ అవకాశం మనకి కలగాలి అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు ప్రతినిత్యము కూడా మీ యొక్క పంట పొలం గట్లు మీద మొత్తం 8 చోట్ల కూడా ఇంత బెల్లం ముక్క పెట్టడం వల్ల వీళ్ళకి తరువాతి పంట కూడా మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. గురుగారు, అలాగే సొంత ఇంటికి అలా నెరవేరే అవకాశం నాకు కనిపిస్తుంది ఈ మాసంలో. వీళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంది. సొంత ఇంటికి వెళ్ళకి అంతంత మాత్రమే. ఏదన్నా దానికి ప్లానింగ్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ఎవరన్నా అనుకుంటే కనుక నా సలహా మేరకు మే 18 తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి. అంటే చూడడం కానీ ఏదన్నా సరే 18 తర్వాతనే శ్రీకారం చుట్టుకోండి. 18వ తారీఖు తర్వాత అయితే అవకాశము మీరు అనుకున్నటువంటి బడ్జెట్లోకి రావడము సరే మనకు కుదురుతోంది, వాస్తుపరంగా కానీ దిశపరంగా కానీ లేదా మనకు అనుకూలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలో కానీ నడుస్తూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి ఈ మాసం? ధనుసు రాశి వారికి ఆరోగ్యం అనేటువంటిది కాస్త ఇబ్బంది అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. చెప్పాను కదండి, 12వ సోమవారం రోజున మాత్రం వీరికి మంచి అవకాశానికి శివాలయానికి వెళ్ళడం వల్ల ఆరోగ్య సమస్య అనేది కొంచెం తగ్గుతుంది. కానీ మరీ ఎక్కువగా సర్జరీ జరిగేటువంటి ప్రమాదం అయితే ఉండదు, ఇది ఖచ్చితం. రెండోది ఏమిటంటే
గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. మీకు తెలియకుండానే మీ యొక్క కడుపులో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిరంతరము డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది ధనుసు రాశి వారు ఈ మే నెల అంతా కూడా. గురుగారు, ఈ నెల వీళ్ళకి ఆర్థిక స్థితిగతి ఎలా ఉంటుంది? ఎవరన్నా ఏదన్నా వ్యాపారాలు మొదలు పెట్టాలంటే కనుక ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుంది అంటారు? వీళ్ళు ధనుసు రాశి వారికి స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చండి. తదనంతరం వచ్చేసరికి వీరు కోళ్ళలో అంటే నాన్ వెజ్ రిలేటెడ్ ఏదైనా బిజినెస్ ఏదైనా సరే కోళ్ళకు సంబంధించి కానీ పౌల్ట్రీ బిజినెస్, పౌండ్రీ అని కాదండి, మాంసానికి సంబంధించినటువంటి వ్యవస్థలు పెట్టుకోవచ్చు వీరు. మాంసం దుకాణాలు లేదంటే కనుక వీరు వస్త్రానికి సంబంధించి పంటలకు సంబంధించి ఎరువులు ఉంటాయి కదా, ఆ ఎరువుల వ్యవస్థలో కూడా వీరు ఈ రంగాన్ని ప్రారంభం చేయవచ్చు. మే 18 తర్వాత ఈ ప్రారంభం చేసుకోవచ్చు. శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుంది గురుగారు ఈ మాసంలో వీళ్ళకి? ధనుసు రాశిలో ఉన్నవారు ఆడవారికి పెళ్లి చూపులు అవ్వడము, నిశ్చితార్థం జరగడం అనేటువంటి జరుగుతుంది ఖచ్చితంగా ఈ మే నెలలో. ఇక వివాహానికి పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే లేదు, కానీ నిశ్చితార్థం వరకు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి నిండుగా కనబడుతోంది. గృహప్రవేశం చేసేటువంటి అధికారం అనేటువంటిది ఉంటుంది, కానీ కాస్త చికాకులతో సంబంధించిన గృహప్రవేశం చేసుకోవాలి. అంటే బంధువర్గంలో ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందులు పెట్టి ఏదో చేసాంలే అన్నట్టే తప్ప గృహప్రవేశం నిశ్చితార్థం అయితే ఖచ్చితంగా అవుతుంది. అలాగే గురుగారు, ఉద్యోగస్తుల్లో ఈ నెల ఉద్యోగాలు మారాలి, వేరే కంపెనీకి వెళ్ళాలి అని కొంతమందిలో భావన ఉంటుంది. మరి అలా మారటం ఈ నెల సరైనదానికి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి అనేటువంటిది మారే అవకాశం వద్దు. అక్కడే ఉంటే బాగుంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి అవకాశాన్ని ఏర్పరచుకోవడానికి మే 28వ తారీఖు తర్వాత వస్తుంది. కాబట్టి ఇంకొక 2 రోజులు అయిపోతే మే నెల అయిపోతుంది. జూన్లో ప్రారంభం చేసుకోండి. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి ఈ రాశి వారి కోసం. ధనుసు రాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక వీరు ప్రతి శనివారము తలస్నానం ఆచరించి హనుమాన్ దేవాలయంలో జిల్లేడు ఆకు తీసుకుని ఆ ఆకు మీద సింధూరాన్ని ఉంచి దాంట్లో కాస్త నెయ్యి అభికరించి ఆ ఆకు మీదే శ్రీరామ శ్రీరామ అని మీరు 108 సార్లు ఇలా ఈ వేలుతో మాత్రమే శ్రీరామ అని అదే ఆకు మీద అలాగే రాసిన దాని మీద మళ్ళీ శ్రీరామ 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 అంటూ రాసి 108 పూర్తి అయిన తర్వాత హనుమత్ పాదాలకు అర్పించేయాలి. స్వామివారికి అర్పించడం వల్ల వీరు మిశ్రమైనటువంటి ఫలితాలు, ఎక్కువ ఇంతకుముందు వచ్చేటువంటి ఫలితాల కంటే అధికమైన ఫలితాలు పొందడానికి మంచి అవకాశం కలుగుతుంది. ఓకే, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.